హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మ్యాచ్ నెంబర్ 70 కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ ఓడిపోతే థర్డ్ స్థానంకి పడిపోతారు, ఎస్ఆర్హెచ్ సెకండ్ స్థానంకి వెళ్ళిపోతారు. వీళ్ళకి బిగ్ ట్రబుల్లో పడిపోతారు. ఎందుకంటే ప్లే ఆఫ్స్ రేస్లో ఫస్ట్ 1-2లో ఉంటే ఫస్ట్లో ఓడిపోయినా రెండో ఛాన్స్ ఉంటుంది. అందుకు నేను చెప్తున్నాను, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని అనుకుంటారు రాజస్థాన్ రాయల్స్. ఇంకా కొద్దిగా రూల్డ్ కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ దేశాన్ని వెళ్ళిపోయినారు. ఫిల్ సాల్ట్ లేడు కేకేఆర్లో. ఇంకా ఇటుపక్కల చూస్తే జాస్ బట్లర్ కూడా వెళ్ళిపోయినాడు వాళ్ళ దేశానికి. ఇంకా వీళ్ళకి రెండు టీమ్స్కి కొద్దిగా మైనస్గా ఉన్నాయి. కానీ ఆర్ఆర్కి అయితే బిగ్ లాస్ అని చెప్పాలి. జాస్ బట్లరే 2 మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు, 2 సెంచరీలు చేశాడు. ఇప్పుడైతే ముఖ్యంగా జైస్వాల్ అయితే ఫామ్లో లేడు, కొద్దిగా డిప్ అయినట్టున్నాడు. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ప్లే ఆఫ్ వెళ్తున్నారు కదా, అందుకు ఆశిస్తాడు అతను కూడా. ఇంకా సంజు శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మంచి ఫామ్లో ఉన్నాడు, కన్సిస్టెన్సీగా రన్స్ కొడుతున్నాడు. రన్స్ కొడితే T20 వరల్డ్ కప్ క్యారీ చేయొచ్చని అనుకుంటాడు అతను కూడా. కెప్టెన్సీ సూపర్గా ఉంది, 100కి 100 ఇవ్వచ్చు. ఇంకా బ్యాటింగ్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు అతనికి. ఇప్పుడు ఈ మ్యాచ్లో బాగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా రియాన్ పరాగ్ గురించి ఎంతో చెప్పినా తక్కువనే భయ. ఎందుకంటే అతనైతే యంగ్స్టరు ఇచ్చి పడేస్తున్నాడు. 500 రన్స్ కంప్లీట్ చేశాడు ఈ ఇయర్లో. అంత కన్సిస్టెన్సీ ఇప్పుడే చూపిస్తున్నాడు కదా. ఇంకా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పగలవచ్చు మనం కూడా. హిట్ మ్యాయర్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టాలని ఆశిస్తాడు. అతను కూడా బ్యాట్ నుంచి వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ టీము. ఇంకా రోమన్ పాల్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆల్రౌండర్, బ్యాట్తో బాల్తో కూడా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్లో మెయిన్ క్రూషల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా రవిచంద్రన్ అశ్విన్, ఇంకా లెఫ్ట్ హ్యాండెడ్ దొరికితే చాలు, నేను వికెట్ తీసి పెడతాను అని చెప్తాడు సంజు శాంసన్కి. నేను వేస్తాను, నువ్వు నాకు ఇచ్చే బౌలింగ్ అనేటట్టు ఉంటాడు. ఇంకా వీళ్ళు అవిష్ ఖాన్ కూడా వీళ్ళ క్రూషల్ అవుతాడు. ట్రెంట్ బోల్ట్ ఇనిషియల్గా స్వింగ్ చేయగలుగుతాడు, ట్రబుల్ చేస్తాడు. అటుపక్కల ఉంటారు కదా సునీల్ నారాయణని అలా. ఇంకా ఇటుపక్క మాట్లాడుకుందాం. సునీల్ నారాయణని ఆపగల లాస్ట్ మ్యాచ్లో ఆపిన జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్లో ఎవరు ఆపుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా గుర్బాజ్ వస్తాడు ఫిల్ షాట్ బదులు ఇంకా డైరెక్ట్గా. ఎందుకంటే అతను కూడా కొద్దిగా రన్స్ కొట్టగలిగాడు లాస్ట్ ఇయర్. ఈ మ్యాచ్ కూడా కొద్దిగా రన్స్ కొడతాడు కూడా అనుకుంటున్నా. వికెట్ కీపర్ ప్లస్ వీళ్ళకి మోర్ అడ్వాంటేజ్ అవుతాడు. వెంకటేష్ అయ్యర్, అతనైతే ఫామ్లో ఉన్నాడు, మంచి రన్స్ కొట్టగలుగుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా క్రూషల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే 100కి ఇచ్చేయాలి. ఇంకా బ్యాటింగ్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇంకా మంచి ఫీల్డింగ్ కూడా చేస్తున్నాడు, టీంని బాగా మోటివేట్ చేస్తున్నాడు. ఇంకా అండర్ రసూల్ ఎంత చెప్పినా తక్కువనే భయ. ఎందుకంటే ఇచ్చి పడేస్తున్నాడు. ఒకసారి బ్యాటింగ్తో ఫెయిల్ అయితే బౌలింగ్తో రాణిస్తాడు, బౌలింగ్ ఫెయిల్ అయితే ఫీల్డింగ్తో ఎక్సలెంట్ క్యాచ్లు పడతాడు. లాంగ్ ఆన్ ఎక్కడ పెట్టినా స్పైడర్ మ్యాన్ లాగా దూంకి పడుతున్నాడు క్యాచ్లు. ఇంకా ఫిదా అయిపోతున్నారు చాలామంది ఫ్యాన్స్ అయితే. ఇంకా రింకు సింగ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే మంచి ఫామ్లోనే ఉన్నాడు, కొద్దిగా ఫినిషింగ్ టచ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ప్లే ఆఫ్ వెళ్తున్నారు కదా అందుకు. ఇంకా మనీష్ పాండే రాడని నేను అనుకుంటున్నా. ఇంకా నితీష్ రాణా వచ్చేసాడు కదా, అందుకు మంచి ఫామ్లోనే ఉన్నాడు. నితీష్ రాణా కూడా మొన్నటి వరకు ఇంజరీలో ఉన్నాడు, ఈ మ్యాచ్లో డైరెక్ట్ వచ్చేస్తాడు. ఇంకా హర్షిత్ రాణా, అతను కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, అతను కూడా ఫామ్లోనే ఉన్నాడు. ఇంకా మిచెల్ స్టార్క్, అతనికి స్వింగ్ ఉంటే కొద్దిగా ఉపయోగం ఉంటుంది, లేకపోతే చాలా కష్టం. వాళ్ళ పిచ్లో అయితే స్వింగ్ అన్నీ ఉంటాయి, అప్పుడు బౌన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బౌన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువగా లీక్ చేస్తున్నారు రన్స్. ఇది ఇలాంటి. ఇంకా మ్యాచ్ ఎక్కడ గువాహతి వాళ్ళదే. రాజస్థాన్ రాయల్స్ ఫేవర్గానే ఉంటుంది, కొద్దిగా బ్యాటింగ్ పిచ్ లాగానే ఉంటుంది. ఇంకా అది హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తము 29 మ్యాచెస్ జరిగినాయి. 14 రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ 14. 1 అయితే మ్యాచ్ అయితే డ్రా అయింది, సేమ్గా గెలిచినారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఫామ్ చూస్తే కేకేఆర్కే అప్పర్ హ్యాండ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. రాజస్థాన్ రాయల్స్కి అయితే అంత సీన్ లేదని నేను అనుకుంటున్నా. ఇంకా వెదర్ రిపోర్ట్ అయితే కొద్దిగా వర్షం పడేదానికి ఉంది ఛాన్స్. మ్యాచ్ అయితే జరుగుతుంది, ఇది నైట్ కదా జరిగేది. ఇంకా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, యూజువల్గా బ్యాటింగ్ పిచ్చే ఇస్తారని అనుకుంటున్నాం.
కొందరు హెల్ప్ ఉంటుంది. స్పిన్నర్స్ కూడా ప్లేలోకి వస్తారు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా ప్లేలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. సునీల్ నారాయణ కూడా క్రూషియల్ అవుతాడు. వరుణ్ చక్రవర్తి కూడా క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా వెదర్ రిపోర్ట్ చెప్పేశాము. ఇంకా ప్లేయింగ్ 11 ఏమైనా మార్పు ఉంటాయా రెండు టీమ్స్లో? ఏముండవు అని నేను అనుకుంటున్నా. ఇంకా కేకేఆర్ అయితే ఫిల్సాల్ట్ బదులు గుర్బాజ్ వచ్చేస్తాడు డైరెక్ట్గా. ఇంకా ఒకసారి చెప్తాను, సునీల్ నారాయణ్, గుర్బాజు, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అండే రసూల్, నితీష్ రాణా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, వరుణ్ అరోరా. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది వీళ్ళ నితీష్ రాణా ఉండొచ్చు, లేకపోతే అనుకుల్ రాయ్ అయినా, సుషేత్ శర్మ అయినా ఉండొచ్చు. ఇలా ఇది ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది. ఇంకా ప్లేయింగ్ 11 సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా గుడ్గానే ఉందని చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళ చూద్దాం ఆర్ఆర్. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. వాళ్ళ ప్లేయింగ్ 11 ఒకటో రెండో మార్పులు తప్ప సేమ్ లెవెల్తోనే వస్తారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ జైస్వాల్, సెకండ్ వచ్చి కొత్త పిల్లోడు వస్తాడు, క్యాడ్మోరీ అనే అతను ఓపెనింగ్ చేసేది. సంజు శాంసన్, రియాన్ పరాగ్, ఇంకా రమోన్ పౌల్, ఇంకా ధ్రువ్ జురెల్, ఇంకా రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఇంకా యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవిష్ ఖాన్. వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. కొన్నిసార్లు అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంది. ఇంత స్ట్రాంగ్ టీం ఎలా ఓడిపోతుంది అనేది కూడా సందేశాలు మొదలవుతున్నాయి. ఫస్ట్ 8 out of 8 గెలిచి ఇప్పుడు లాస్ట్ 6లో 5 ఓడిపోయి వస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచితేనే, లేకపోతే 3వ స్థానంకి వెళ్తే చాలా ఇబ్బంది పాలు అవుతారు నాకు తెలిసి. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా బ్యాటిల్స్ చెప్తే మిచెల్ స్టార్క్ వర్సెస్ అటుపక్కల క్యాడ్మోరీ కూడా సంజు శాంసన్. వాళ్ళిద్దరే స్వింగ్ చేయగలిగితే ఇబ్బంది పెట్టగలచ్చు మిచెల్ స్టార్క్, లేకపోతే ఏముండదు. వరుణ్ చక్రవర్తి వర్సెస్ మధ్యలో ఉండేది మిడిల్ ఓవర్స్లో రియాన్ పరాగ్. మిడిల్ ఓవర్స్లో ఉండేది ఈ బ్యాటిల్, స్పిన్ వర్సెస్ స్పిన్. ఇంకా సునీల్ నారాయణ్ వర్సెస్ సంజు శాంసన్. ఈ మిడిల్ ఓవర్స్లో ఉండేది క్రూషియల్ బ్యాటిల్ ఇదని చెప్పుకోవాలి. ఇంకా ముఖ్యంగా అవిష్ ఖాన్ వర్సెస్ ఇటుపక్కల ఎవరిని, శ్రేయస్ అయ్యర్ ఫుల్ షాట్కి అవుట్ అయిపోతాడు. ఇంకా బౌన్స్ బాల్ ఎక్కువ వేస్తారు, టార్గెట్ చేస్తారు శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయాలంటే. ఇంకా రసూల్ వర్సెస్ ఇటుపక్కల చాహల్. వీళ్ళ బ్యాటిల్ అయితే సూపర్, మ్యాచ్ డిసైడ్ చేసే బ్యాటిల్ అని చెప్పేయాలి ముఖ్యంగా. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ కూడా జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు కదా, ఫస్ట్ ఓవర్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరమే లేదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ కంటేనే రవిచంద్రన్ అశ్విన్. ఇంకా మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా టీం అయితే కేకేఆర్ అని స్లైట్ ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.